హాయ్ సార్. నమస్తే అండి. ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ వెంకట్రామరెడ్డి ఈయన నిన్న ఎలక్షన్ కమిషన్ ఈయన విధుల నుంచి సస్పెండ్ చేసింది. హెడ్ క్వార్టర్ నుంచి ఎక్కడికి కదలటానికి వీల్లేదు, ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ కార్యకలాపాల్లో కానీ పాల్గొనడానికి వీల్లేదని చెప్పి ఆర్డర్స్ ఇచ్చింది. సో ఇది మీకు ఒకసారి వినిపిస్తాను, దీని గురించి మీ విశ్లేషణ నాకు చెప్పండి. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్లొద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇటీవల వెంకట్రామిరెడ్డి కడప జిల్లా బద్వేల్లో వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశమై వైసీపీకి ఓటు వేయాలని ప్రచారం చేశారని టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై కడప జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఇదండి, ఆయన కనీసం హెడ్ క్వార్టర్ నుంచి బయటకు కూడా వెళ్ళడానికి వీల్లేదని చెప్పి ఆర్డర్స్ వేశారు. ఈ వెంకట్రామిరెడ్డి గురించి చెప్పుకోవాలంటే ఉద్యోగులు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసిన ద్రోహుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటైతే వాళ్ళ వెంటే ఉండి వాళ్ళని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఈ వెంకట్రామిరెడ్డి. గతంలో వాళ్ళకి సిపిఎస్ రద్దు విషయంలో కావచ్చు, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ విషయంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డితో లాలూచిబడి ఉద్యోగుల్ని దగా చేసిన వ్యక్తి ఈ వెంకట్రామిరెడ్డి. ఈ రోజు ఈ వెంకట్రామిరెడ్డి ఏమంటే కుల పిచ్చో లేకపోతే ఇంకేమన్నా పిచ్చుందో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏముందో ఆయన చెప్తారు, కుల పిచ్చని ఆయన చాలా సార్లు చెప్పారు. అలాంటి వ్యక్తి కులం కూడబెడుతూ గుణం గుర్తింపునిస్తుంది. ఇలాంటి గుణం లేని వ్యక్తులు కులం కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. ఈరోజు వ్యక్తి పూజ చూపించుకోవడం కోసం వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఈరోజు చేశాడు. ఏం చేశారు? సస్పెన్షన్ చేశారు. హెడ్ క్వార్టర్స్ దాటి బయటికి రావద్దన్నారు. ఇది మిగిలిన అధికారులు కూడా ఇంకా కింద స్థాయిలో ఉండే వాళ్ళు కూడా తెలుసుకుంటే మంచిది. మీ కెరీర్ మంచిగా ఉంటుంది. ఇలాంటి చేస్తే సస్పెండ్ చేస్తారు, డిస్మిస్ చేస్తారు, మీ జీవితాలు నాశనం అయిపోతాయి. జగన్మోహన్ రెడ్డికి ఏమిలా డబ్బు బాగుంది, రేపు ఓడిపోతే వేరే దేశానికైనా పారిపోతాడు విజయ్ మాల్యా లాగా. మీరు ఆ విధంగా ఈయన కూడా చాలా ప్యాకేజీలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గర, దాదాపు 200 కోట్లు తీసుకున్నారని చెప్పి ఒక ఆరోపణ ఉంది ఈయన మీద జగన్మోహన్ రెడ్డి దగ్గర. అంత తీసుకున్నాడంటే ఇంక ఈయన కూడా ఎక్కెక్కేస్తాడు. అందుకని మీకు వీళ్ళ కింద ఉంటారు కదా అధికారులు, వాళ్ళ పాపం వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో ఇచ్చేస్తాడు ఏదో అంటారు, ఏమి ఇవ్వడు. ఎందుకంటే స్వతంత్ర కుటుంబ సభ్యులనే పక్కన పెట్టేసిన వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తాడు. అందుకని కరెక్ట్గా పనిచేయండి. ఈరోజు వెంకట్రామరెడ్డికి చెప్పు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. అన్ని సంఘాలు అన్ని సంస్థలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల్ని ఓట్లు వేయిస్తాను, తాకట్టు పెడతాను నీకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి మాట ఇచ్చున్నాడంట. ఏం మాట? నువ్వు నిస్వార్థంగా పనిచేయి. నువ్వు జీతం తీసుకుని జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి ఇవ్వటంలా నీకు జీతం ప్రభుత్వం ప్రజల సొమ్ముతో ఇస్తున్నారు. ప్రజల సొమ్ముతో ఇచ్చినప్పుడు నువ్వు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ప్రజల సొమ్ము తింటూ ప్రజలనే వెన్నుపోటు పడవాలనుకుంటే నీ ఉద్యోగులను నువ్వు పొడిచా వెన్నుపోటు. రేపు ఆ ఉద్యోగులు నిన్ను నీ పదవి పోయిన తర్వాత నీ ప్రభుత్వం నిన్నేం చేస్తారో నువ్వే చూసుకో. ఇప్పుడు రేపు ఇతన్ని సంబంధించి ఈరోజు ఉద్యోగులు వేయిస్తా వీళ్ళ వేయిస్తా అంటున్నారు. ఉద్యోగులంతా ఈరోజు క్లియర్ కట్గా ఉన్నారు. ఏంటంటే జగన్ను ఓడితేనే రాష్ట్రం బాగుపడుతుంది. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం రాష్ట్రం గెలవాలి, జగన్ పోవాలి, జనం గెలవాలి అనే పరిస్థితికి ఈరోజు వచ్చారు. ఎందుకంటే ఈ జగన్ ఏంటంటే టోటల్గా ఒక రాక్షసుడు మైండ్ సెట్, ఒక క్రిమినల్, ఒక సైకో మైండ్ సెట్. ఫస్ట్లో హామీలు ఇచ్చాడు, ఇప్పుడు అడిగితే వాళ్ళపైనే రివర్స్లో అటాక్ చేస్తూ ఉన్నాడు. అంటే మీరు చూడండి ఏ విధంగా ఉందో పరిస్థితి. అందుకని అందరూ ఏకతాటిపైకి వచ్చారు, జగన్ పోవాలి, రాష్ట్రం గెలవాలి అని. అందుకని ప్రతి ఒక్కరూ పనిచేస్తూ ఉన్నారు. ఈ వెంకట్రామిరెడ్డి లాంటి ఇంకొంతమంది జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గం వ్యక్తులు పనిచేస్తూ వాళ్ళను కూడా రానున్న రోజుల్లో బదిలీ చేసే అవకాశాలు, సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. గతంలో చూస్తే కొల్లి రఘురామరెడ్డి అదేవిధంగా ఇంకొంతమందిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు రేపు దశరథ రామిరెడ్డిని కావచ్చు, రేపు ఫర్దర్గా ఇంకొంతమంది బడా నేతలు ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా క్లారిటీగా చెప్పారు, నువ్వు ఒక ప్రభుత్వ సలహాదారుడివి, నువ్వు ప్రభుత్వం జీతం తీసుకుంటున్నావు, జగన్మోహన్ రెడ్డికి మాట్లాడకూడదు, మాట్లాడితే నీపై చర్యలు ఉంటాయని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. అందువల్ల నోరు మూసుకో ఉన్నాడు గత 2 రోజుల నుంచి. అదేవిధంగా ఎవరెవరిని ఎక్కడెక్కడ మూయాలి ఎలక్షన్ కమిషన్ మూస్తుంది. ఇంకా ఒక 2-3 ఉన్నారు పై స్థాయిలో, వాళ్ళని కూడా ఒక 2-3 రోజుల్లో ఇంటెలిజెన్స్ డీజీ కావచ్చు, స్టేట్ డీజీపీ కావచ్చు, చీఫ్ సెక్రటరీ కావచ్చు, వాళ్ళని కూడా ప్రభుత్వం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటుందని భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా
వీళ్ళు ఎవరైతే ఈరోజు ఇది అది అని చెప్పుకుంటున్నారో వాళ్ళందరినీ అధపాతాళంలోకి ఎలక్షన్ కమిషన్ తొక్కుతుంది. తప్పు చేసే అధికారులు, మిగతా అధికారులు కూడా ఇది ఒక వీళ్ళకి చంపబెట్టి తగిలింది. మీరు ఆ తప్పులు చేయొద్దండి. నిస్వార్థంగా ఎలక్షన్ కమిషన్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఫాలో అవుతూ మీ బాధ్యతలు నిర్వర్తించండి, సక్రమంగా నిర్వర్తించండి. ఒకరి మెప్పు కోసం చేస్తే మీరు కూడా సస్పెండ్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన కోడ్ ఆఫ్ కండక్ట్ ఫాలో అండి. అక్కడ ఎవరు తప్పు చేసినా, తెలుగుదేశం వాళ్ళు తప్పు చేసినా, జనసేన వాళ్ళు తప్పు చేసినా, బీజేపీ వాళ్ళు తప్పు చేసినా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు తప్పు చేసినా మీరు నిస్వార్థంగా పనిచేస్తే, కరెక్ట్గా పనిచేస్తే ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరు. లేదు మేము జగన్ మెప్పు కోసం పనిచేస్తాం, మీ జీవితాలు నాశనం అయిపోతాయి, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.